హాయ్ అండి, ఈరోజు చామకూర పొట్లాలు మామయ్య గారు చేస్తున్నారు. దానికి కావాల్సింది ఒక కప్పు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు. ఏంటి ఎంత మమ్మీ? హాఫ్ టీ స్పూన్ సరిపోతుందా? పట్టినంత. ఇప్పుడు శనగపిండి వేసారు ఒక కప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసారు. తర్వాత చింతపండు చూపియండి, నానబెడదాం. ఇదిగోండి, ఒక కప్పు క్వాంటిటీకి చింతపండు చూపిస్తున్నారు. చామకూర ఉంటుంది కదా, దాంతో పొట్లాలు చేస్తారంట మామయ్య. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఇదిగోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతే చింతపండు నానబెట్టుకుందాం కడిగి. ఇదిగోండి, ఇలాగా ఒక 5 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు చామకూర తీసుకొస్తాం. ఇదిగోండి, చామకూర ఇలా ఉంటుంది. ఇదండి లేతని ఆకు, మా పెరల్లో ఉందేనంట. ఇవన్నీ ఆకులు మామయ్య? 6-7 ఆకులంట. ఇగోండి, తొడిమెలు తీసేస్తున్నారు. తీసేసి అవి క్లీన్ చేసుకోవాలి. ఇవి అవసరం అనుకుంటే పప్పులో కూడా వేసుకోవచ్చంట. కాడలు. టమాటా పప్పులో మామయ్య? ఊరికేనే పప్ప? ఊరికే అంటే మెత్తని పప్పు, గట్టి పప్పు. చూడండి, ఇలా మంచి వాష్ చేసేస్తున్నారు. పొట్లాలకు ఈ నారలా తీసేశారు మామయ్య, కాడలుకున్నాయి. వాటితోటే కడతారంట. ఒకవేళ అలా గనుక లేకపోతే దారంతో కూడా కట్టుకోవచ్చంట. మొత్తం మామయ్యే చేసి చూపిస్తా అన్నారు, అందుకే దగ్గరికి కూడా రాణిస్తలేరు. మొత్తం ఆకుల నుంచి కూడా మామయ్య క్లీన్ చేసుకున్నారు. ఇదిగోండి, ఇలా తీసేస్తున్నారు నారలు. అయితే మామయ్య గారు, ఇది మీ అమ్మగారు, అత్తమ్మ, మీ అత్తయ్య గారు వీళ్ళంతా చేసిన వంటకమా? వెనకటి రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ మీరు చేసి చూపిస్తున్నారు మాకు. ఈ లేతగున్ని పక్కన పెట్టుకొని పప్పు వేసుకునేటప్పుడు ముద్దపప్పు, మెత్తని పప్పు అందులో వేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చామకూర. ఇంకా కాడల్లోనే బలం ఎక్కువ ఉంటుంది కదా. చింతపండు నానిపోయింది, పిసుకుతున్నారు మామయ్య. ఇదిగోండి, ఈ చింతపండు రసాన్ని ఆ శనగపిండి మిశ్రమంలో వేసి ఎంత కావాలో చూడండి, నాకు తెలియదు, చూపిస్తున్నారు మామయ్య. కలుపుతున్నారు. ఇందులో వాము అవసరం లేదు. ఇదిగోండి, మరీ గట్టిగా కాదు, మెత్తగా కాకుండా పేస్ట్ లాగా. మనం ఇప్పుడు మెత్తని పకోడీ వేసుకుంటాం కదా, మెత్తని పకోడీ చేసుకున్నప్పుడు ఏ క్వాంటిటీలో కలుపుతాం వాటర్, అలా కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా అంతే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, ఈ ఆకులు శుభ్రపరిచిన ఆకులని ఇదిగోండి ఒక ప్లేట్లోకి ఆకుని పెట్టుకున్నారు, కింద అంటకుండా. ఈ మిశ్రమాన్ని ఆకులకి పూస్తున్నారు, లోపల నుంచి రాస్తున్నారు మొత్తం ఆ మిశ్రమాన్ని. పుయ్యడము రాయడము రెండు ఒకటి. ఎక్కువ తక్కువ ఎంత వేసినా పూసుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఏం కాదు, తక్కువ ఏం కాదు. తక్కువ ఉంటే కానీ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే. ఇదిగోండి, ఇలా పూసిన తర్వాత మామయ్య ఎలా మడత పెడుతున్నారు. పొట్లాలు మళ్ళీ ఇది కొంచెం పూస్తే అంటుకుంటుంది, ఇట్లా ఊసిపోకుండా ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా పూయాలి. ఇట్లా పూసేసి దీనికి దారం అన్నా లేకుంటే అలా కట్టాలి. అదే దొడ్డు దారం అంటారు కదా, లావుని పూలు అల్లే దారం అది. కానీ లేదంటే ఇదిగోండి, ఇప్పుడు మామయ్య గారు చేసి పెట్టారు కదా, దాంతో ముడి వేస్తున్నారు. గట్టి గుట్టదు, మామూలుగా లూజ్ ముడి. ఒక పొట్లం రెడీ. చూడండి ఎంత బాగా కట్టారో. ఇట్లా వేసేసిన తర్వాత ఒకటి ఇట్లా రుమాలు చేసాను. మళ్ళీ ఇటు మలిచినప్పుడు కొంచెం ఇటు జస్ట్ గమ్ లాగా పెట్టేసేయాలి. పెట్టేసి ఇటు మలిచిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ కొంచెం పెట్టుకోవాలి. అప్పుడు ఆకుకు పట్టుకొని తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది. ఊసిపోదు, ఊడిపోకుండా ఉంటుంది. ఓకే.
ఆకులు పెద్దగా ఉంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది చూసుకో. ఓకే. మరీ చిన్నగా ఆకుంటే మీరు పీసు కట్ చేసిన చిన్న 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 పీసులు కూడా అలా వేసేయచ్చు ఒక దాని మీద ఒకటి. ఇదిగోండి మొత్తం ఎన్ని 9 పొట్లాలు అయినాయి. ఒకటి అమ్మవారికి, 2 మామయ్య గారికి, 2 మా ఆయనకి, ఎన్ని అయ్యాయి 7, నాకోటి మా పాపకోటి. మా బాబు ఇక్కడ లేడు కదా. ఇదిగోండి ఇంకా బాండీ పెట్టుకున్నాము. ఆయిల్ 2 3 4 స్పూన్లు ఆయిల్ వేశారు. ఇది ఫ్రీడమ్ ఆయిల్. మంచిగా అంతా ఆయిల్ అయ్యేటట్టు కలుపుతున్నారు. ఒక్కొక్క పొట్లం తీసి ఇలా పేరుస్తున్నారు. బాండీలో కళాయి మూకుడు. ఇప్పుడు మూత పెట్టాలి మామయ్య. పొట్లాలన్నీ పేరు చేసి ఇలా మూత పెట్టేశారు. సిమ్లోనా మామయ్య? ఇవ్వండి, మీడియంలో ఇలా ఉంచుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి మామయ్య? ఒక 5 మినిట్స్. ఇదిగోండి 5 నిమిషాలు అయిన తర్వాత ఒక పక్క ఇలా వేగినాయి. ఇంకా నల్లగా అవ్వాలంట. అప్పుడు పొట్లం రెడీ అయినట్టు. చూసారు, అతుక్కుపోతుంది ఆకు. పలచంది లేత ఆకు కదా. మీ ఏదైనా ఒక మంచి విషయాన్ని తెలియజేయండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, అందరూ ఆడవాళ్ళు మంచిగా నోముకుంటారు. అందరినీ ఒకసారి దీవించండి మామయ్య. రేపు శుక్రవారం కదా. ముందైతే అందరికీ రేపు శ్రావణ శుక్రవారం కదా, శుభాకాంక్షలు మా తరపు నుంచి. ఇప్పుడు మామయ్య గారు చెప్తారు. చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే స్మెల్. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. పొట్లాలని విన్నాను కానీ ఎప్పుడూ ఇలా చూడలేదు, తినలేదు, రుచి చేయలేదు. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఒక ఇల్లు బాగుపడ్డది అన్నా, చెడిపోయిందన్నా, దానికి ముఖ్య కారణం ఆ ఇంటి గృహలక్ష్మి. ఆ గృహలక్ష్మి ఎట్లా ఉండాలి అంటే, ముత్తైదు అయి ఉన్నటువంటి ఆ గృహలక్ష్మి ముఖం చూస్తే భర్త యొక్క సగం బాధలు తేలిపోవాలి. అట్లా ఉండాలి భార్య, సంతోషంగా. మరి ఆ విధంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ముత్తైదువుగా 10 కాలాల పాటు ఉండాలి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి వ్రతాన్ని, సౌభాగ్యలక్ష్మి యొక్క వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. మంగళగౌరి వ్రతం, మంగళవారం వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క, ఆ అమ్మవారి యొక్క త్రిమూర్తి ముగ్గురమ్మల యొక్క దీవెన వల్ల ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఆ యొక్క స్త్రీ నిత్య సౌభాగ్యంతో కలకాలము వర్ధిల్లుతూ ఉంది. మరి ఆ ఇల్లు అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి ఆ స్త్రీని పురుషుడైనటువంటి వాడు కూడా సంపూర్ణమైనటువంటి ప్రేమతో చూసుకోవాలి. ఆమె మనసుకు బాధ కలిగేటువంటి విధంగా ప్రవర్తించకూడదు. ఈ విధంగా అన్యోన్యంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుంది. మరి దానికి కారణం, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే ఆ ముగ్గురమ్మల యొక్క దైవ కృప వల్లనే మనకు సిద్ధిస్తూ ఉంటుంది. ఆ యొక్క కృప జరగాలి అంటే, కృప లభించాలి అంటే, వారి యొక్క ఆశీర్వచనాన్ని మనం పొందాలి అంటే వారిని మనం సేవించుకోవాలి. భగవంతుడు మనను అష్టైశ్వర్యాలని పెట్టు, లేకుంటే వజ్ర వైఢూర్యాలను పెట్టు, మకుటాలు పెట్టు, కిరీటాలు పెట్టు అని అడగడు. భక్తితో కొలిస్తే చాలు. ఈ మంగళగౌరి వ్రతానికి ఖర్చయ్యేటువంటిది కూడా ఎక్కువ ఉండదు, ఏమి ఉండదు. మరి శుక్రవారం నలుగురు ముత్తైదువులను పిలుచుకొని వాళ్లకు పసుపు కుంకుమలు ఇచ్చి, వారికి తగిన ఈ రోజు ముఖ్యంగా శనగలు, నానబోసిన శనగలనే ఇస్తారు, లేదా శనగ పప్పులు ఇస్తారు. మంగళవారం నాడు, అలాగే శుక్రవారం నాడు, మంగళవారం నాడు. ఈ నూతనంగా వివాహమైనటువంటి ఆడపిల్లలు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఈ తెలంగాణ ప్రాంతంలో. అవును,
మరి ఇది ఖచ్చితంగా చేసుకుంటారు. మరి ఇది చేసినటువంటి వాళ్ళ యొక్క సౌభాగ్యము చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి అందరి మరి ఇంకొక ముఖ్యంగా విషయం ఏంటంటే భార్యాభర్తలే ఇంట్లో సుఖంగా ఉండడం కాదు, కన్న తల్లిదండ్రులు కూడా అంటే అత్తమామలు కూడా తల్లిదండ్రులాగా చూసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళ నిజమైనటువంటి గృహిణి. ఆమె యొక్క సౌభాగ్యము వర్ధిల్లుతూ ఉంటుంది. అత్త అంటే మామ అంటే పడకుండా వాళ్ళిద్దరిని ఏవో పగవాళ్ళలాగా చూడడము, తన తల్లిదండ్రులను ఒక చూడడము, వీళ్ళని ఒక చూడడం అలా చేయకూడదు. ఆ విధంగా చేసినట్టుంటే పరిపక్షం చేసినట్టుంటే తన తల్లిదండ్రులకు వీళ్లకు పరిపక్షం చేసినట్టుంటే అది మహాపాతకము. ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా కానీ ఫలితం దక్కదు. అలాగే రేపు శుక్రవారం కదా మామయ్య, ఒకసారి అందరికీ దీవించండి. ఈ యొక్క వ్రతం చేసినటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు అందరికి కూడా ఆ పరమేశ్వరి, ఆ జగదంబ, ఆ త్రిమూర్తి ఆ ముగ్గురమ్మలు మీ అందరినీ కూడా ఆశీర్వదించి అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించి నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లేట్టుగా ఆశీర్వదించాలని ఆ అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. అందరి తరపు నుంచి మా తరపు నుంచి కూడా మీకు నమస్కారం మామయ్య, చాలా మంచి విషయం తెలియజేశారు. మరొకసారి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. అందరూ సకల సౌభాగ్యాలతో మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. మా మామయ్య మంగళగౌరీదేవి గురించి చెప్పారు, అలాగే రేపు జరగబోయే శ్రావణ శుక్రవారం అమ్మవారి గురించి చెప్పారు. వాళ్ళందరి దీవెనలు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. త్రిశక్తి మాతల గురించి చెప్పారండి. జై జగన్మాత, జై జగజ్జనని. ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాం మామయ్య. అబ్బా సూపర్ అయినాయి మామయ్య. ఇంతేనా? ఇంకా అయిపోయిందా? ఇంకొంచెం ఒక 2 minutes వరకు. కానీ వేగడం అయితే మంచి మీరు చెప్పినట్టే వేగిపోయినాయి మామయ్య. ఇంకొంచెం ఉడకాలేమో లోపల. అది ఇది ఇలా డైరెక్ట్గా తాడు తీసేసుకొని తినేయడమే. విరిగిపోతుంది. అదేలేండి వేడికి. కొంచెం పైనుంచి ఆయిల్ వేస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందంట. ఇది నేతితో కూడా చేసుకోవచ్చా మామయ్య? నేతితో చేసుకోవచ్చంట. కాకపోతే నేతితో కన్నా నూనెతోటే బాగుంటుందంట. సరే చూద్దాం. నేనైతే ఈ వాసనకే తినాలనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం ఇలా రెడీ అయిపోయింది. ఇంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మా మామయ్య గారు ఎలా చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మామయ్య బాయ్ చెప్పండి.